ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సురి. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఎస్, ఓకే. ఇదేంటి మనోజ్, వైసీపీ సిఆర్డీఏ అని ఉంది. నాకు ఏపీ సిఆర్డీఏ తెలుసు, వైసీపీ సిఆర్డీఏ ఎప్పుడు వచ్చింది? యాక్చువల్గా ఇదే ఇప్పుడు ఉండవల్లో టెన్షన్ నడుస్తుంది. వైసీపీ సిఆర్డీఏ పరిరక్షణ సమితి అంట. ఎప్పుడు వచ్చింది ఇది? వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళే పెట్టుకున్నారు. నాకు కూడా యాక్చువల్గా నాకే డౌట్ వచ్చింది. పర్మిషన్స్ ఏం అవసరం? ఇంకా వాళ్ళకి పర్మిషన్ ఏం అక్కర్లేదు. యాక్చువల్గా వైసీపీ సిఆర్డీఏ పరిరక్షణ సమితి అక్కడ రాజధాని ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ భూముల్ని అడ్డగోలుగా లాక్కున్నారని, పంటలు పండించాల్సిన నేల మీద బిల్డింగ్లు కడుతున్నారని, అక్కడ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెప్పి వీళ్ళు వెళ్తుంటే అక్కడున్న టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు కావచ్చు, వాళ్ళందరూ ఒకసారి అంటే ఎట్లా అంటే ఒక నెక్స్ట్ లెవెల్లో కార్లు మొత్తం ధ్వంసం చేస్తారు. ఇప్పుడు దీన్ని వైసీపీ అంటే ఒక సేఫ్ గేమ్ లాగా వాళ్ళకి సింపతి లాక్కోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. బండి చూస్తుందంటరా మళ్ళీ నాయుడు గారి మీద ఎవడం రాడు దిగుతాడు. సో మనోజ్, ఈ వీడియో చూసినాక నాకు డౌట్ వచ్చింది. సో ఫస్ట్ నుంచి కూడా వైసీపీ అనేది అమరావతికి వ్యతిరేకమే, ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు అసలు. ఈవెన్ టీడీపీ వాళ్ళు దాన్ని లేవనెత్తినా కూడా చాలా హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేసి అదంతా రచ్చరచ్చ చేయడం కూడా మనం చూసాం. అవును, గతంలో అమరావతి దేవుళ్ళ రాజధాని కాదు వేషల రాజధాని అని చెప్పి చాలా ఇంకా చాలా ఉన్నాయి, అలాంటివన్నీ చేశారు. సో ఇప్పుడు కంప్లీట్ గా గేమ్ రివర్స్ అయిపోయి వీళ్ళు అమరావతి కోసం వచ్చి ఫైట్ చేయడము, ఇదంతా అసలు నాకైతే నిజంగా ఇప్పుడు వీళ్ళు చేస్తుంది హాస్యాస్పదంగా ఉంది. అసలు ఏం జరుగుతుందంటో సో చిన్న అనాలిసిస్ చేసుకుందాం మనం. ఇప్పుడు యాక్చువల్గా నా చేతిలో ఉంది ఏదో పోలీసు వాళ్ళు లేకపోతే బ్యూరోక్రాట్స్ ఇచ్చిన రిపోర్ట్ కాదు, జస్ట్ న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఏ ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే. సో వీళ్ళు అమరావతికి ఏం చేశారు అంటే న్యాయపరమైన చిక్కులు. ఫస్ట్ ఎందుకు న్యాయపరమైన చిక్కులు అన్నానంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది. సో ఆల్రెడీ అమరావతి రాజధాని అని చెప్పి వాళ్ళు చట్టాలు చేశారు, దానికి సంబంధించిన శాసనాలు చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి దాదాపుగా 34,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ చేసింది ఏపీ సిఆర్డీఏ. వైసీపీ సిఆర్డీఏ కాదు, ఏపీ సిఆర్డీఏ. సో ఏపీ సిఆర్డీఏ 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తే లేదు అసలు ఒక రైతు దగ్గర ఎక్కడో అంటే మనం సినిమాలు చూస్తూ ఉంటాం, పరిశ్రమల దగ్గరికి వెళ్ళి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఎక్కడన్నా రైతుల దగ్గర ఇండస్ట్రియలిస్టులు లాక్కున్నారంటే, భూములు లాక్కున్నారంటే నిజంగా అక్కడ ఏం పండదు. సరే, ఇక్కడ వీళ్ళు చెప్తుంది లాజిక్కే. ఇక్కడ అమరావతి ప్రాంతంలో పక్కనే నది ఉంటుంది, సో వాటర్ సమృద్ధిగా ఉంటుంది, పండుతాయి. కానీ ఇప్పుడు ఏపీ మ్యాప్ తీసుకుంటే అటు శ్రీకాకుళం దగ్గర ఇచ్చాపురం నుంచి ఇక్కడ చిత్తూరు నుంచి మిడ్ పాయింట్ అమరావతి కదా. అంతే కదా. ఏదైనా అంటే ఒక రాజధానిని డిసైడ్ చేస్తారంటే మిడ్ పాయింట్ పెట్టుకుంటారు. సో అదే ప్రతిపాదనతో చాలా సార్లు 2014 నుంచి 2019 వరకు చాలా క్లారిటీగా చెప్తుంది. అయినా సరే వీళ్ళు పట్టించుకోలేదు. సరే, వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇంకోటి డీసెంట్రలైజేషన్ చేశారు. 3 రాజధానులు పెట్టారు. న్యాయపరమైన చిక్కులు ఇటు సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదంటే అసెంబ్లీకి కావచ్చు, మినిస్టర్ క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ప్రతి దానికి డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఆ బిల్డింగ్లు మొత్తం ఆపేశారు. మళ్ళీ దాని విషయంలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఏది, అమరావతి రైతులు వచ్చి ఆల్రెడీ మా దగ్గర 34,000 ఎకరాలు లాక్కున్నారు కదా సార్, సో ఆల్రెడీ మాకు ఎంతో కొంత తులమ పొలము మాకు వస్తుంది, మాకు రావాల్సింది. దాని ఏదైతే వాళ్ళ దగ్గర లాక్కుంటారో వాళ్ళకి దానికి సంబంధించి కొంచెం డబ్బులు ఇస్తారు. వేరే చోట వాళ్ళకి అమరావతిలో భూమను, ఇళ్ల స్థలమను, ఇంకో చోట ఏదన్నా వాళ్ళకి ఇవ్వటము ప్రభుత్వ పరంగా కొంచెం సహాయం ఉంటుంది. సో ఆ పాయింట్లో రైతులు అడిగారు అనమాట, ఏమని 34,000 ఎకరాలు లాక్కున్నారు కదా సార్, సో దానిలో ఏదైనా చేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడితే ఆ బిల్డింగ్లు మొత్తానికి పర్మిషన్స్ ఆపేశారు. ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కంప్లీట్ చేయనివ్వలేదు 2019 నుంచి 2024 మధ్యలో. సో అండ్ డీసెంట్రలైజేషన్ మీకు తెలుసు, జగన్ ప్రభుత్వంలో
3 రాజధానులు చాలా కీలకమని వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఎవరన్నా జర్నలిస్టులు ఈవెన్ రీసెంట్ గా కొన్ని డేస్ బ్యాక్ కూడా మళ్ళీ అదే లేవనెత్తారు, 3 అవును, రాజధానులు అని 3 చెప్పేసి రాజధానులు అమరావతి మావిగన్ అని వ్యతిరేక- చెప్పి మావిగన్ అని. ఏదో పిచ్ పేరు పెడదాం అనుకున్నారు, సరే అవ్వలేదు. ఆల్రెడీ అమరావతి చట్టబద్ధ అయిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి ఆ రైతుల్ని రెచ్చగొట్టారు. సరే వాళ్ళు తర్వాత ఇటు సర్కార్లో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడారు, పార్టీ పరమైన పెద్దలతో మాట్లాడారు, వాళ్ళ ఇష్యూస్ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు, అంతా సాల్వ్. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ సెకండ్ తరపున మళ్ళీ ఇంకొక 20,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది అక్కడ అమరావతి ఏరియాలో. సెకండ్ స్టేజ్ ఇది. ఆల్రెడీ 34,000 ఎకర్స్ అయిపోయింది, పూలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 20,000 అవుతుంది. అసలు రాజధానికి 50,000 ఎకరాల భూమి అవసరమా అనేది వీళ్ళ టాపిక్. సో దానికి కూటమి నేతలు ఏం చెప్తున్నారు, హైదరాబాద్ని చూపిస్తున్నారు ఎగ్జాంపుల్గా. ఓకే, ఇప్పుడు అప్పట్లో సరిగ్గా నేను 10th క్లాసో ఇంటర్లో అనుకుంటా, అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వస్తే సో అసలు హైదరాబాద్ లాంటి సిటీకి అవుటర్ రింగ్ రోడ్ ఎందుకని చెప్పి చాలామంది మాట్లాడారు. ఇవాళ అదే అవుటర్ రింగ్ రోడ్ కనుక లేకపోతే హైదరాబాద్ వాసులు విజయవాడ వెళ్ళాలన్నా, కర్నూలు వెళ్ళాలన్నా, లేకపోతే చిత్తూరు వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, ఇంకా ఎటు వెళ్ళాలన్నా సరే అవుటర్ రింగ్ రోడ్ ఎంత యూజ్ అవుతుందో తెలుసా? అది ఓఆర్ఆర్ ఎక్కిన ప్రతి ఒక్కరికి తెలుసు. అది ప్రతిరోజు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, ఎవరు బయటికి చెప్పలేరు. సో అంత యూజ్ అవుతుంది. ఇప్పుడు దానికి మళ్ళీ పక్కన రీజనల్ రింగ్ రోడ్ పెడుతున్నారు. సో అది అంటే భావితరాల కోసమే కదా. ఇప్పుడు ఈ జనరేషన్ గురించి ఆలోచిస్తే రేపొద్దున మరి ఎట్లా? సో అందుకనే విజనరీ ఉన్న నేత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు సిబిఎన్. సో మళ్ళీ ఇప్పుడు మనం విజనరీ సిబిఎన్ అంటే ఈ హైదరాబాద్ సిబిఎన్ టాపిక్ వచ్చినప్పుడు కూడా ఇప్పటికి స్టిల్ తెలంగాణ వాసులు కూడా చాలా మంది ఒప్పుకునేది ఏంటి అని అంటే, హైదరాబాద్ కి ఏదైనా స్టార్టింగ్ డెవలప్మెంట్ ఉంది అని అంటే అది సిబిఎన్ గారి నుంచే వచ్చింది. ఆయన విజన్ వల్ల ఆయన చాలా చేశారు, అది ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది అనేది. అంటే కేసీఆర్ గారు చేశారు, పార్టీల గురించి అంటే స్టార్టింగ్ పాయింట్ ఎవరు ఇచ్చారు, స్టార్ట్ ఎవరు చేశారు అనేది ఇప్పటికీ. అంటే హైటెక్ సిటీ సైడ్ వెళ్ళినా కూడా ఫస్ట్ చంద్రబాబు గారి పేరే వినిపిస్తుంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఆయన విజన్ అలాంటిది, ఆయన ఒక 20 years ఫ్యూచర్ ని ముందే ఆలోచించి మరి డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి అది ఆల్రెడీ హైదరాబాద్ విషయంలో ప్రూవ్ అయింది. సో అందుకనే ఎలాగైతే హైదరాబాద్ డెవలప్ చేస్తారు అంటే కంప్లీట్ గా మొత్తం మనం సిబిఎన్ చేశాడని నేను అనట్లేదు. అంటే అందరూ అన్ని అప్పుడున్న సీఎంలు అందరూ తల చేయెత్తేనే అయింది వాస్తవానికి. సో ఇలాంటి నేపథ్యంలో ఏంటి, ఇప్పుడు అమరావతిని కూడా అదే రేంజ్ లో తీసుకెళ్లాలనేది నిజంగా ప్రభుత్వం చేస్తున్నాం. అంటే పార్టీలకు ఎత్తుగా మాట్లాడుకుందాం, ప్రభుత్వం చేస్తున్నా ఇది. దీనికోసం ఇప్పుడు సరిగ్గా సాటర్డే కదా, వీకెండ్, ఏదో ఒక మసాలా కావాలి. ఎందుకంటే సండే మొత్తం దాన్ని కొంచెం మిక్సీలో వేసుకుని, గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవడానికి, లేకపోతే వాళ్ళు చేసే సింపతి రాజకీయాలతో మా నాయకుల మీద గుడ్లేశారు, మా నాయకుల మీద రాళ్ళు వేశారు, కార్లు ధ్వంసం చేశారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అసలు మీరు అమరావతి కోసం కనీసం తట్టడం మట్టి కూడా వేయినటువంటి వైసీపీ నాయకులు ఇంకోటి సరే ఎవరైతే వచ్చారో అక్కడికి ఈ వైసీపీ సిఆర్డీ ఇందాక అన్నాం కదా, వైసీపీ సిఆర్డీకి సంబంధించి పరిరక్షణ బృందంలో ఎవరున్నారో తెలుసా? కేసులు ఉన్నోళ్ళు, ప్రూవ్ అయితే జైలు జీవితం గడిపొచ్చిన వాళ్ళు, గడపాల్సిన వాళ్ళు, అండ్ ఆ అమ్మాయిలతో ఆంటీలతో గంట అరగంట మాట్లాడేటోళ్ళు, ప్రతి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాజీ మంత్రి మీద, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడి మీద కేసులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళంట వైసీపీ సిఆర్డీఏ పరిరక్షణ సమితి అంట. అసలు పరిరక్షణ సమితి అంటే దానికి ఒక పర్థం ఉంది నిజంగా. అంటే గతంలో మనం చూసాం, అయితే 2014 నుంచి 2019 వరకు 18 వరకు అయితే ఈ కూటమి టీడీపీ టెన్యూర్ ఉందో, ఆ టెన్యూర్లో 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఈ యొక్క వైసీపీ టెన్యూర్లో 2019 to 2024 ఈ టెన్యూర్లో దాదాపుగా కొన్ని వేల మంది, అంటే దాదాపుగా ఐ థింక్ ఒక 7,000 నుంచి 10,000 వరకు, ఒక 10,000 మంది పాదయాత్ర చేశారు అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి. మరి వాళ్ళ మీద ఎంత జులుం ప్రకటించారు తెలుసా? ఏదైనా వైసీపీకి సంబంధించి ఆల్మోస్ట్ అప్పుడు వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చాయి కదా, 151 వచ్చాయి కదా. సో ఆల్మోస్ట్ ప్రతిదీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఉండేది. సో వాళ్ళ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యే ఉండేవాళ్ళు. వాళ్ళు ఆల్మోస్ట్ మొత్తం ఆపేసేవాళ్ళు. కనీసం వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నా కానీ కేసులు పెట్టేవాళ్ళు. మా తోటలోకి వచ్చారు, మా ఇంట్లో తిన్నారు అని చెప్పి వాళ్ళ మీద ఎంత దారుణంగా కేసులు పెట్టి వేధించారంటే మామూలుగా. అండ్ దానికి కొనసాగింపుగా ఈ రీసెంట్గా అమరావతి, అంటే దానికి ఒక చరిత్ర ఉంది అమరావతికి, చాలా పెద్ద టాపిక్ అయితే మనం మాట్లాడుకుంటే. సో అలాంటి రాజధానిని దేవుళ్ళ రాజధాని కాదు,
వేశ్యల రాజధాని అని చెప్పారు. మరి అదే వేశ్యల రాజధానిలోకి ఇప్పుడు ఈ వైసీపీ సిఆర్డిఏ పరిరక్షణ సమితి ఎలా వెళ్తుంది? వాళ్ళు వేశ్యలు కదా, వాళ్ళు రైతులు కాదు కదా. వాళ్ళు ఒకవేళ రైతులే అనుకుందాం, మీరు వెళ్ళి ఎందుకు పరామర్శిస్తున్నారు? మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి రైతులతో మాట్లాడారు. ఆయన ఏదైతే సెట్ ఉంటుందో మనకు తెలిసింది కదా, ప్రెస్ మీట్ పెడతారు కదా, ఆ సెట్లో అదే ఇంట్లో యాక్చువల్గా అది కూడా గవర్నమెంట్ నిధులతో చేయించుకున్నారు. ఆయన సొంత డబ్బులతో చేయించుకుంది కాదు. సో అక్కడ ఎదురుగా మొత్తం కూర్చున్నారనమాట. వాళ్ళందరూ రైతులు అంట. తర్వాత ఎవరా ఏంటని ఆరా తీస్తే, క్రాస్ చెక్ చేస్తే వాళ్ళందరూ రైతులు కాదు, రెడ్డిస్. వీళ్ళ కమ్యూనిటీ సంబంధించినటువంటి వేరే నేతలు అంటే మాట్లాడుకొని స్క్రిప్ట్ సెట్ చేస్తున్నారు. వాళ్ళంట రైతులు అంట. అసలు అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి ఇచ్చే స్క్రిప్ట్ ఎవరిస్తారో అర్థం కాదు. కానీ ఆ దొరికిపోవడం కూడా ఎందుకు సిద్ధం సభలో ఇప్పుడు మనం చూసాం కదా, గ్రీన్ మ్యాట్లు పెట్టేవాళ్ళు వెనకాల జనాలు వచ్చినట్టుగా. ఈవెన్ చాలా మంది జర్నలిస్టులు మాట్లాడారు. అవును, అసలు ఈ సభలకు వచ్చిన వాళ్ళు ఏమైపోయారు, ఎక్కడున్నారు వాళ్ళంతా, ఎక్కడ పడుకున్నారు అని చెప్పి ఎంత మీమ్స్ వేసుకున్నారు. సో అంటే పొద్దున్నే దొంగతనం చేయడం, సాయంత్రాన్ని దొరికిపోవడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. సో ఏదేమైనప్పటికీ వైసీపీ రాజకీయాలు మానుకోవాలని ఇటు కూటమి నేతలు అటు ప్రజలు కూడా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. నువ్వేమంటావు? ఓకే, సో ఫైనల్ గా అయితే అంటే ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అని అంటే, ఏది ఏమైనా వాళ్ళు అమరావతిని రాజధానిగా అవడం అయితే వాళ్ళు ఆపలేరు అనే విషయం వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. సో దానికి సన్నద్ధం కూడా అంటే స్టార్ట్ కూడా అయిపోయాయి. అమరావతి క్యాపిటల్ అవ్వడానికి ఆల్రెడీ జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకు క్లారిటీ ఉంది ఏంటి అని అంటే, నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా కూడా క్యాపిటల్ అనేది అమరావతి అనేది వాళ్ళకు క్లారిటీ వచ్చింది. సో ఇప్పటి నుంచే కొన్ని గేమ్స్ ప్లే చేస్తే నెక్స్ట్ ఒకవేళ వచ్చినా రాకపోయినా మాకు కూడా ఒక సింపతి ఉంటుంది కదా, ఇందులో మా హస్తం కూడా ఉంది, ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ ఉంది, మా వల్ల కూడా వచ్చింది అని ఒక పాజిటివిటీ జనాల్లో క్రియేట్ చేసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. తప్పితే ఇందులో వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ అయ్యి జనాలకి చేసింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్న విషయం ఏపీ జనాలకి కాదు, తెలంగాణ పీపుల్కి కూడా అందరికీ క్లారిటీగా తెలిసిన విషయమే. సో ఏది చేసినా కూడా మనోజ్ అన్నట్టు వాళ్ళు ఒక ప్లాన్డ్గా చేస్తారు, బట్ లాస్ట్కి దొరికిపోవడం అనేది వాళ్ళకి అలవాటే. కాబట్టి అసలు మీరేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు వైసీపీ పీపుల్ ఎవరైనా సరే వాళ్ళు మైక్లో ముందుకొచ్చి మరీ మాట్లాడారు, అమరావతి క్యాపిటల్ ఎలా అవుతుంది అని చెప్పి చాలా హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు సడన్గా వచ్చి ఏదో అమరావతి మీద ప్రేమ వచ్చేసినట్టు బిహేవ్ చేయడం అనేది నిజంగా ఇప్పుడు హాస్యాస్పదమైన సిచ్యువేషన్ ఇది. సో మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు ఈ కంప్లీట్ వీడియో చూసాక అనేది? తప్పకుండా మీ ఒపీనియన్ కమెంట్ చేయండి.